ఇప్పుడు జరిగేది ఏమిటంటే జనసేన ఓటు తెలుగుదేశం వైపు వెళ్ళింది కాబట్టి బీజేపీ ఓటు అలా వెళ్తుందని నేను అనుకోను. ఎప్పుడు కూడా బీజేపీ ఓటు తెలుగుదేశంకి పడే అవకాశం అంటే తెలుగుదేశానికి వైసీపీకి గ్యాప్ 20 లక్షలు గాని ఇద్దరిది కలిపితే కనుక 8 లక్షలు. ఒక పార్టీగా తీసుకుంటే పోయినసారి చాలా నియోజకవర్గాల గణాంకాలు కనుక తీసుకుంటే జనసేన చీల్చిన ఓట్ల వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీకి చాలా మేలు జరిగిందండి పోయినసారి జరిగినటువంటి ఎన్నికల్లో. ఈసారి ముందు చూపుగా దాన్ని ఆపగలిగారు కాబట్టి అంటే ట్రాన్స్ఫర్ పూర్తిగా అవ్వకపోయినా 100% అవ్వకపోయినా ఒక 60-70% అయినా కూడా ట్రాన్స్ఫర్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో పడతాడండి. సో ఇది ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్పినా బయట మన సమాజంలో ఎవరిని చూసినా కూడా జరుగుతున్నది చెప్పేది మాత్రం ఇదే. సో ఎక్కువ మంది మేము ఈసారి అర్థంలో ఇప్పుడు ఆల్రెడీ శర్మ గారు కన్సీడ్ అయినట్టుగా ఒప్పుకుంటున్నట్టుగా వారికి అర్థంలో పట్టు లేదు, ఉద్యోగస్తుల్లో పట్టు లేదు, చదువుకున్న వారి మీద పట్టు లేకుండా పోయింది. ఇక వాళ్ళు నమ్ముకుంటున్న క్రైస్తవుల్లో పట్టుంది, మహిళల మీద పట్టుంది. ఈ 2 వర్గాలు మాత్రమే వాళ్ళకి మేలు చేసేలా ఉన్నాయండి. బట్ దాదాపుగా నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ ప్రభుత్వం అనేటువంటిది జరిగే అవకాశం బాగా కనిపిస్తుందండి, ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ సాయి గారు ఒక్కసారి ఇప్పుడు ఆయన అంటున్నట్టు అర్బన్ ఏరియాస్ లో జరిగినటువంటిది చెప్పారు తప్ప అర్బన్ ఏరియాస్ లో మాకు రాలేదని చెప్పట్లేదు. అర్బన్ ఏరియాస్ లో ఎక్కడైతే నేను చెప్పింది క్లియర్ గా చెప్పాను, శ్రీనివాస్ గారికి అర్థం కాలేదట, ఎక్కడైతే ఎస్సీస్ లేకపోతే బీసీస్ లేకపోతే మైనారిటీస్ ఉన్నటువంటి పోలింగ్ బూతుల దగ్గర 82, 84, 85% పోలింగ్ జరిగింది. మిగతా చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నటువంటి బ్రాడీపేట, గుంటూరు, ఇక్కడ పోలింగ్ వచ్చేసరికల్లా నాట్ ఎక్సీడెడ్ మోర్ దాన్ 79%. అది నేను చెప్పింది. దీని ప్రకారం మేమేమంటున్నామంటే అర్బన్ ఏరియాస్ అయినా ఎక్కడైనప్పటికీ కూడా వన్ సైడ్ రావాలి అని చెప్పి ఈవెన్ గుంటూరులో ఉన్నటువంటి వెస్ట్ కూడా మేము గెలవాలి. అందుకని ఇది నేను చెప్తుంది నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొకటి, ఆయన 1000 రూపాయలు ఏదో డబ్బులు ఇచ్చారు, చేతిలో చేయించుకున్నారు, అది కొంచెము కరెక్ట్ అయినటువంటిది కాదు. ఎందుకంటే డబ్బులు పంచటాలు ఇవి ఏం జరిగినాయి అనేటువంటిది మీరే ఒక మంచి వీడియో చేశారు, ప్రతి వాళ్ళు ఇచ్చారు అన్నట్టుగా. దట్ ఈస్ నాట్ ది క్రైటీరియా. రెండోది, వాళ్ళ పిల్లలు కూడా మీకు వద్దు, మీరు పింఛన్లు తీసుకోవద్దు, నీకు అమ్మఒడి వద్దు, లేకపోతే ఇదేం వద్దు మనకి బాబు గారు, లేకపోతే ఏమన్నా మోడీ గారు అక్కడ వాళ్ళు తిట్టుకుంటారు రేపు, అది వినొచ్చు మనం బాగుంటుందని అనుకున్నారంటే నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, లాస్ట్ టైం కూడా ఇదే రకంగా మాట్లాడారు. ఎందుకంటే పసుపు కుంకుమ, మహిళలు బ్రహ్మాండంగా వెళ్ళారు, లైన్లలో నిలబడ్డారు, ఓట్లు వేశారు, మహిళలు మొత్తం వేశారు అనేటువంటి. కానీ ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం చెప్తున్నాం, మహిళలు 66 లక్షల లబ్ధిదారులైనటువంటి పెన్షన్ల దగ్గర నుంచి మహిళా ఓటింగ్ లో నేను